Welcome to Satishar English Grammar Shortcuts. Today we are going to learn about modal auxiliary verbs and language functions. Dear learners, you know it is very important topic in TET and DS examinations. Okay friends, let us start our topic. Don't forget to subscribe my channel Satishar English Hub. So many videos are available related grammar. Thank you very much. Okay, let us see what are the modal auxiliaries. Will, would, shall, should, can, could, may, might, must, ought to, used to, need and dare. ఇవి మొత్తం 13 అండి. వీటితో పాటు హ్యావ్ టు, హ్యాజ్ టు, హ్యాడ్ టు ఇవి కూడా మనము ఇందులోకి తీసుకురావచ్చు. వాటి మీద ఎగ్జాంపుల్స్ ఇచ్చాము, తర్వాత చూద్దాం. అయితే మోడల్ ఆక్సిలరీస్ ఎప్పుడు కూడా హెల్పింగ్ వెర్బ్స్గానే ఉంటాయి. వీటి పక్కన బేస్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ అంటే V1 మాత్రమే ఉండాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఐ షల్ మోడల్ వెర్బ్, పక్కన గో V1 వచ్చింది. గో వెంట గాను కదా V1 వచ్చింది. వీ యూజ్ టు ప్లే, యూజ్ టు కూడా మోడల్ ఆక్సిలరీ, దాని పక్కన ప్లే అనే వెర్బ్ అని వచ్చింది. అలాగే దే మస్ట్ కమ్, ఇక్కడ మస్ట్ కూడా మోడల్ అంటే మోడల్ ఆక్సిలరీ పక్కన ఇప్పుడు V1 ఉండాలి. ఓకేనండి. ఓకే, మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటి? ఆక్సిలరీ వెర్బ్స్ అని హెల్పింగ్ వెర్బ్స్ అని ఒకటే. వీటిని విల్ ఫ్యామిలీ వెర్బ్స్ అంటారు. విల్లు, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, యూజ్ టు, ఆట్ టు, నీడు, డేర్. ఇవి 13 వర్బ్స్. వీటితో పాటు హ్యావ్ టు, హ్యాజ్ టు, హ్యాడ్ టు కూడా మనం ఇందులోనే వస్తాయి. అయితే మనం జాగ్రత్తగా చూడండి, మోడల్ ఆక్సిలరీ వెర్బ్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే వీటి తర్వాత ఎప్పుడూ వెర్బ్ యొక్క బేస్ రూపం అంటే V1 మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 3 ఇచ్చాను. ఐ షల్ గో టు ముంబై, షల్ పక్కన గో వెర్బ్ 1 ఉంది. వి యూజ్ టు ప్లే, ప్లే వెర్బ్ 1 ఉంది. దే మస్ట్ కమ్ టు ద పార్టీ అంటే ఇక్కడ ఏమవుతుంది, షల్, యూజ్ టు, మస్ట్ ఇవన్నీ మోడల్ ఆక్సిలరీస్, వీటి పక్కన వెర్బ్ 1 ఉంటుంది. ఓకే, విల్ అనే మోడల్ ఆక్సిలరీ లేదా మోడల్ హెల్పింగ్ వెర్బ్ ఎట్లాగా ఉపయోగించవచ్చు? విల్ అనేది ఫ్యూచర్ని చెప్తుంది, అనగా భవిష్యత్ కాలం చెప్తుంది. ఎవరితో? సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్తో. అంటే సెకండ్ పర్సన్ ప్రొనౌన్ అంటే యూ, థర్డ్ పర్సన్ ప్రొనౌన్ అంటే హీ షీట్ దే, అంటే యూతో కానీ ఈ షీట్ దేతో కానీ వచ్చినప్పుడు అది ఫ్యూచారిటీ అనమాట. హీ విల్ అటెండ్ ద ఫంక్షన్ టుమారో. చూడండి, ఇక్కడ టుమారో ఫ్యూచారిటీ, విల్ అటెండ్. అక్కడ హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. యూ విల్ లెర్న్ మోర్ ఇంగ్లీష్, మోర్ లాంగ్వేజెస్ సూన్, విల్ లెర్న్. సో ఇక్కడ కూడా యూ అనేది సెకండ్ పర్సన్ ప్రొనౌన్. ఇలా సెకండ్ థర్డ్ పర్సన్తో టుమారో, సూన్ అనే ఫ్యూచరిటీని తెలియచేస్తుంది. అట్లాగే ప్రామిస్ చేయాలన్నా, విల్లింగ్నెస్ ఉంచాలన్నా, డిటర్మినేషన్ చెప్పాలన్నా అప్పుడు ఫస్ట్ పర్సన్తో మనకి ఇవి వస్తాయి. ఉదాహరణ చూడండి, ఐ విల్ హెల్ప్ యూ, నో వరీ, నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను, ఇది అవ్వదు అంటే ఇది ప్రామిస్ అనమాట. అట్లాగే మనకి ఏంటంటే రిక్వెస్ట్ తెలియచేయడానికి కూడా విల్లు వాడతాం. విల్ యూ హెల్ప్ మీ, ఇది విల్లు. ఈ క్వశ్చనింగ్ ఏంటంటే విల్లుతో వచ్చిందంటే అది పొలైట్ రిక్వెస్ట్ కింద వస్తుంది. అలాగే ఇఫ్ కండిషన్స్ 3 ఉన్నాయి, అందులో ఒకటో కండిషన్లో కూడా మెయిన్ క్లాజ్లో విల్లు వాడతాం. ఉదాహరణ చూడండి, ఇఫ్ యూ ఇన్వైట్ మీ ఐ విల్ అటెండ్ ద సూన్, ఐ విల్ అటెండ్. చూడండి ఇక్కడ. అయితే ఇప్పుడు దీని మీద మోడల్ ఎగ్జామ్స్లో ఎలా వస్తాయి చూద్దాం. విల్ యూ ప్లీజ్ పోస్ట్ ద లెటర్ ఫర్ మీ. ఈ సెంటెన్సు దేనికి ఎందుకు వస్తుంది? విల్ యూ, విల్తో వచ్చి క్వశ్చన్ మార్క్ ఉంది అంటే ఖచ్చితంగా అది రిక్వెస్ట్, అందుకే రిక్వెస్ట్ అనమాట. బికాజ్ ద సెంటెన్స్ విచ్ విల్ హ్యాస్ బీన్ యూజ్ టు ఎక్స్ప్రెస్ డెటర్మినేషన్. డెటర్మినేషన్ అంటే అర్థం ఇక్కడ చూడండి, రెండో రూల్ ఫస్ట్ పర్సన్తో ఉండాలి, అంటే ఐతో ఉండాలి. మిగతా 4 ఆప్షన్లో ఐతో లేవు. సో ఐ విల్ డూ యాజ్ ఎ లైక్, నాకు ఇష్టపడింది కాబట్టి నేను చేస్తున్నాను అని డిటర్మినేషన్ని ఇక్కడ చెప్తున్నాం అనమాట. ఓకేనండి.
చూడండి ఎల్లో బాక్స్లో ఉన్న థర్డ్ ఆప్షన్ హీ విల్ నాట్ అసిస్ట్ యూ, ఫోర్త్ ఆప్షన్ షీ విల్ గో టు అమరావతి. ఈ రెండు సందర్భాల్లో కూడా ఫస్ట్ పర్సన్తో స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇది డిటర్మినేషన్ కాదు, ఫ్యూచర్ వెళ్ళిపోతుంది కాబట్టి అది అయిపోయిందండి. నెక్స్ట్ వుడ్, విల్ తర్వాత వుడ్ తీసుకుందాం. విల్లుకి పాస్ట్ టెన్స్గా ఇండైరెక్ట్ స్పీచ్లో వుడ్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఈ సెడ్ దట్ హీ వుడ్ హెల్ప్ మీ. చూడండి సెడ్ దట్, దట్ అనే కంజెక్షన్తో వాడాము. అంటే రిపోర్టింగ్ వెర్బ్ తర్వాత హీ వుడ్ వచ్చింది, అది వుడ్ విల్లుకి పాస్ట్ టెన్స్గా వస్తుంది. రెండోది ఏంటంటే మోస్ట్ పొలైట్ రిక్వెస్ట్, విల్ యూ హెల్ప్ మీ కంటే వుడ్ యూ హెల్ప్ మీ మోర్ డిగ్రీ అనమాట ఇది. అందుకనే ఎక్కువగా పొలైట్ రిక్వెస్ట్కి వుడ్ యూ వాడతాం, విల్ యూ కంటే ప్రిఫరబుల్. అలాగే ప్రిఫరెన్స్ లేదా విష్ అనమాట. ఐ వుడ్ లైక్ టు ప్లే చెస్, నేను చెస్ ఆడాలనుకుంటున్నాను అంటే మన విష్ లేదా మన ప్రిఫరెన్స్. అలాగే ఆఫరు, వుడ్ యూ లైక్ సమ్ టీ తాగుతావా అని ఆఫర్ చేస్తున్నట్టయింది. అలాగే వుడ్ని ఇంకెక్కడ వాడచ్చు అంటే ఇఫ్ క్లాజ్లో సెకండ్ కండిషన్ థర్డ్ కండిషన్లో కూడా మెయిన్ క్లాజ్లో వుడ్ ప్లస్ V1 కానీ వుడ్ హ్యావ్ ప్లస్ V3 కానీ వస్తుంది. సో వుడ్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. మరి వుడ్ మీద ఎగ్జాంపుల్ చూడండి, ఐ వుడ్ లైక్ టు సీ దట్ బుక్. ఈ వుడ్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? మోరల్ అబ్లిగేషనా, విషా, ఆఫరా, రిక్వెస్టా? అంటే ఏంటి? బుక్ చూస్తూ ఉంటున్నా కాబట్టి ఇది నీ కోరిక, విష్ కాబట్టి విష్. రెండు వచ్చింది ఐ వుడ్ లైక్ ఏ కప్ ఆఫ్ టీ, నాకు టీని నేను ప్రిఫర్ చేస్తాను అని అర్థం. అంటే ఇక్కడ ఐ వుడ్ లైక్ అనేది ప్రిఫరెన్స్ లేదు విషయం చెప్పడానికి ఉదాహరణ చూస్తున్నాం. చూడండి షెల్, షుడ్. ఇందులో షెల్ గురించి మాట్లాడితే షెల్ అనేది ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్తో ఫ్యూచర్ చెప్తుంది. అంటే ఐకి వీకి, ఐ షెల్ మీట్ లేదు వీ షెల్ మీట్ హిమ్ టుమారో, ఇది ఫ్యూచర్టీ, ఫస్ట్ పర్సన్ వీ ఉంది. అలాగే హార్డర్ చెప్తుందండి, హార్డర్ చెప్తుంది. అదే డిటర్మినేషన్ ఫస్ట్ పర్సన్ అయితే డిటర్మినేషన్ కూడా చెప్తుంది. ఐ షెల్ మీట్ హిమ్ అది డిటర్మినేషన్, బ్రాకెట్లో చూడండి డెటర్ ఎమ్ అని రాసి మీనేషన్ అనమాట. అలాగే యూ షెల్ కాల్ ద పోలీస్ ఇమీడియట్లీ, ఇది ఇచ్చి ఆర్డర్ చెప్తుంది అనమాట. అలాగే మనకు సజెషన్ చెప్తుంటుంది, ఆఫర్ని చెప్తుంది. ఉదాహరణ చూడండి, షల్ ఐ హెల్ప్ యూ, నీకు హెల్ప్ చేయమంటావా, ఇది ఆఫర్. షెల్ వీ వచ్చిందా అది సజెషన్, లెటర్స్ వచ్చినా సజెషన్, లెటర్స్ ఇట్ హియర్ ఈ సజెషన్. ఇది షెల్ ఉపయోగాలు. అయితే షుడ్ గురించి చూడండి. షుడ్ అనేది ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్, అంటే విల్లుకి వుడ్ ఎట్లాగైతే పాస్ట్ టెన్స్ వస్తుందో షెల్కి షుడ్ కూడా పాస్ట్ టెన్స్లో వస్తుంది. ఎగ్జాంపుల్ అక్కడ చూడండి, ఐ సెడ్ దట్ ఐ షుడ్ మీట్, ఇది కూడా ఇండైరెక్ట్ స్పీచ్లోనే కాబట్టి షుడ్ ఫస్ట్ పర్సన్తో వచ్చింది కదా షుడ్. అలాగే షుడ్ రెండో యూసేజ్ చూస్తే షుడ్ కానీ బిగినింగ్లో వాడితే ఇఫ్ చేసే పని చేస్తుంది, అంటే సపోజింగ్ అనే అర్థంలో వస్తుంది. షుడ్ ఇట్ రైన్ అంటే ఒకవేళ వర్షం పడినట్లయితే ద మ్యాచ్ విల్ బి క్యాన్సిల్డ్, అంటే ఇఫ్ ఇట్ రైన్స్ అన్న షుడ్ ఇట్ రైన్ సేమ్ మీనింగ్, అందుకే సపోజింగ్. ఇంకా పర్పజ్తో చెప్తుంది. ముఖ్యంగా లెస్ట్ అనే కంజెక్షన్ వచ్చింది అనుకోండి, తప్పకుండా మనకేమవుతుందంటే ఆ లెస్ట్ తర్వాత వచ్చే వాక్యము షుడ్తో ఉండాలి. ఎగ్జాంపుల్ చూడండి, హీ ర్యాన్ ఫాస్ట్ లెస్ట్ హీ షుడ్ మిస్ ద బస్, అక్కడ హీ షుడ్ లెస్ట్ అని కంజెక్షన్ వచ్చిందా, వెనకాల వచ్చే క్లాజు ఖచ్చితంగా షుడ్తో ఉండాలి. చూడండి, షుడ్ అనేది అడ్వైస్ ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. యూ షుడ్ వర్క్ హార్డ్ టు గెట్ జాబ్, యూ షుడ్ వర్క్ హార్డ్, ఇది అడ్వైజ్ అని చెప్తుంది అనమాట. అట్లాగే ఆబ్లిగేషన్ కూడా, అంటే డ్యూటీ. ఆబ్లిగేషన్ అంటే యూ షుడ్ టెల్ యువర్ పేరెంట్ ద ట్రూత్, మీ పేరెంట్స్ని తప్పకుండా నిజం చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఆబ్లిగేషన్. ఇప్పుడు వీటి మీద ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఇట్ షుడ్ రైన్ దే విల్ నాట్ కమ్ హియర్, షుడ్ ఏం చేస్తుంది అంటే ఇందాకలే చెప్పాం కదా, ఇఫ్ క్లాజ్లో కానీ ఇఫ్ కండిషన్లో కానీ షుడ్ వాడాము అంటే అది సపోజింగ్ ఆర్ సపోజిషన్. సో ఆప్షన్ 3 రైట్. యూ షుడ్ డూ ఇట్ దిస్ నౌ, ఇప్పుడే నువ్వు చెయ్యి. దిస్ ఈజ్ ఇదేంటి చూసారా, ఇప్పుడు చెయ్యి అన్నావు అంటే ఇది ఆబ్లిగేషను. ఈ సాదా టైగర్ ఎర్లియర్ లెస్ట్ ఎప్పుడు ఇచ్చింది వెనకాల షుడ్ ఉంటుందని చెప్పాను కాబట్టి థర్డ్ ఆప్షన్ హీ షుడ్ డై.
ఓకేనండి. చూడండి, షల్ ఐ క్యారీ యువర్ లగేజ్. హియర్ షల్ ఏం చేస్తుందంటే ఆఫర్ తెలియజేస్తుంది. లెట్స్ వర్క్ టుగెదర్, షల్ వి. ఇక్కడికి వచ్చినప్పుడు షల్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ చూడండి సజెషన్ చెప్తుంది. కాబట్టి నాలుగోది ఆఫర్ చెప్తే ఐదో సజెషన్. ఇంకా నెక్స్ట్ మోడల్ ఆక్సిలరీస్కి వెళ్తే కెన్ కుడ్. కెన్ అనేది ప్రజెంట్ ఫ్యూచర్ ఎబిలిటీని చెప్తుంది. అంటే కెన్ అంటే మీను ఏంటంటే యామ్ ఈజ్ ఆర్ ఏబుల్ టు అని అర్థం. కుడ్ అంటే మీనింగ్ వజ్ వర్ ఏబుల్ టు అని అర్థం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడ చూడండి, హీ కెన్ జంప్ ఫ్రమ్ 10 feet వాల్. 10 అడుగులు గోడ నుంచి దూకగలడు. ఇప్పుడు దూకమని దూకుతాడు, రేపు దూకమంటే ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఎబిలిటీ. కెన్ అనేది ఇన్ఫార్మల్ రిక్వెస్ట్ చెప్తే కుడ్ అనేది ఫార్మల్ రిక్వెస్ట్ చెప్తాడు. అంటే బాగా క్లోజు వాళ్ళ దగ్గర కెన్ యూ గివ్ మీ పెన్ అంటే వాళ్ళకి మనం మర్యాద ఇవ్వక్కర్లేదు, క్లోజ్ కాబట్టి. కుడ్ యూ సెండ్ మెసేజ్, ఇది మర్యాద అంటే పెద్దవారితో వాళ్ళతో మాట్లాడినప్పుడు కుడ్ యూ సెండ్ మెసేజ్ అంటే కెన్ కంటే కుడ్ డిగ్రీ ఎక్కువ అనమాట. అందుకే ఇది ఫార్మల్, మర్యాద ఎక్కువ ఉంటుంది అని అర్థం. చూడండి, కెన్ కుడ్ అనే ఆఫర్ని, పర్మిషన్ని, సజెషన్ను, పాజిబిలిటీని మనకి చెప్తుంటాయి. కుడ్ వి ప్లే నౌ, ఇక్కడ కుడ్ పక్కన వి వచ్చిందంటే అది సజెషన్ అండి. కెన్ ఐ ఓపెన్ ద బాక్స్ ఓపెన్ చేయొచ్చా, కెన్ పక్కన ఐ వచ్చింది చూడండి, అది పర్మిషన్ అండి. అదే కెన్ ద న్యూస్ బి ట్రూ, ఆ న్యూస్ నిజమవచ్చా, ఇది పాజిబిలిటీ చెప్తుంది. కెన్ ఐ డ్రాప్ యూ అట్ ద బస్ స్టాండ్, నేను బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేసేయమంటావా, అవతల వాళ్ళు అడగకుండానే మనం సాయం చేయడానికి వస్తే అది ఆఫర్. ఇక్కడ చూడండి, డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ టైంలో ద పోలీస్ డాష్ అరెస్ట్ యూ, క్రిటిసైజ్ గవర్నమెంట్ క్రిటిసైజ్ చేస్తే పోలీసుని అరెస్ట్ చేయొచ్చు, పాజిబిలిటీ. సో కుడ్. అలాగే వీ కెన్ స్టే విత్ నందిని ఇన్ హైదరాబాద్, ఇది కూడా నందిని దగ్గర మనం ఉండొచ్చు, ఇది కూడా పాజిబిలిటీనే చెప్తుంది. ఐఎమ్ అవుట్ ఆఫ్ టౌన్, ఐ డాష్ కమ్ ఆన్ ఫ్రైడే, నేను ఫ్రైడే నాటికి రాలేను, సో రాకపోవచ్చు, ఇది కూడా నెగిటివ్ కాబట్టి కెనాట్. అది ఇనబిలిటీ కూడా అనొచ్చు కెనాట్ని. చూడండి, సమ్మర్స్ దేర్ డాష్ బి రియలీ హాట్ సమ్ టైమ్స్, వేడిగా ఉండొచ్చు, ఇది పాజిబిలిటీని కాబట్టి కెన్ అండి. తర్వాత ఐదో చూస్ ద సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెస్ ఎబిలిటీ రావాలంటే కెన్ ఆర్ కుడ్ ఉండాలి. చూడండి 4 ఆప్షన్స్లో కెన్ ఒకటే ఉంది, సో ఫస్ట్ ఆప్షన్ రైట్ అండి. అలాగే ద హిందూ క్యాన్ బి అబ్టైన్డ్ ఇన్ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా, ఇండియాలో చాలా స్టేట్స్లో హిందీ పేపర్ మనకు ఉండొచ్చు, సో ఇది పాజిబిలిటీ అవుతుందండి. ఐ కెన్ లిఫ్ట్ ద టేబుల్, చూడండి నేను టేబుల్ని లిఫ్ట్ చేయగలను, ఇది ఎబిలిటీ. ఇందాకలే చెప్పాను, కెన్ అంటే యామీజ్ ఆర్ ఎబిలిటీ. ప్రెజెంట్లో అయితే, పాస్ట్లో అయితే వజ్ అంటే కుడ్ అయితే వజ్ వర్ ఎబిలిటీ, కెన్ అయితే యామీజ్ ఆర్ ఎబిలిటీ లేదా విల్ బీ ఎబిలిటీ, ఫ్యూచర్ ఎబిలిటీ కూడా కదా, అందువల్ల సెకండ్ ఆప్షన్ అయితే. ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఐ కుడ్, చూడండి నేను చేయగలిగంతా చేయిస్తాను. ఇక్కడ కుడ్ ఎలా పనిచేస్తుంది, పొలైట్నెస్సా లేదా సబ్మిస్సో, ప్రెజెంట్ టెన్స్ అంటే పాస్ట్ టెన్స్ ఆఫ్ కెన్కి పాస్ట్ టెన్స్గా పనిచేస్తుందండి. చూడండి, మే మైట్ అనేది ఎక్కడ వాడతాం, సీకింగ్ పర్మిషన్ అడగటానికి యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మే ఐ కమిన్ సార్, ఇది యూనివర్సల్ పర్మిషన్ మనకు తెలిసిందే. గివింగ్ పర్మిషన్, యూ మే యూజ్ మై ల్యాప్టాప్, అవసరమైతే నేను ల్యాప్టాప్ యూజ్ చేసుకోవచ్చు, ఇది పర్మిషన్ ఒకటి. ఎక్స్ప్రెసింగ్ పాజిబిలిటీ, ఇట్ మే రెయిన్ టుడే అంటే రిమోట్ పాజిబిలిటీ అండి. కెన్ అనేది ఇటు రిమోట్ అంటే మనం రిమోట్ పాజిబిలిటీ అనే పదం వాడితే మే యూజ్ చేసుకోండి. అలాగే మేక్ పాస్ట్ టెన్స్గా మైట్ యూజ్ చేస్తాం, అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో చూడండి, విల్లుకి వుడ్ వచ్చింది ఇండైరెక్ట్ స్పీచ్కి, షల్కి షుడ్ వచ్చింది, కెన్కి కుడ్ వచ్చింది, అట్లాగే
మేక్ మైట్ వచ్చింది. ఈ సెడ్ దట్ హీ మైట్ కమ్. మే ఐ లీవ్ ద ప్లేస్, ఇదేమవుతుందండి? ఈ ప్లేస్ వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చా? టేకింగ్ పర్మిషన్. చూస్ ది అప్రాప్రియేట్ పొలైట్ ఫార్మ్ ప్లే. ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఇందులో ఏది వాడచ్చు? హూ ఈజ్ ఇట్? మే నో హూ ఈజ్ కాలింగ్. హూ ఆర్ యూ? హూ ఈజ్ కాలింగ్. ఇందులో మే ఐ నో పొలైట్గా ఉండాలి కదా, అందుకే సెకండ్ ఆప్షన్ రైట్ అండి. చూడండి, వి ఈట్ సో దట్ వీ మే లివ్. ఎప్పుడైనా సో దట్ ఒకే దగ్గర వచ్చింది అంటే అది పర్పస్ అండి, గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఆ పర్పస్లో వీ మే లివ్ అంటే మనం బతకాలి అంటే తినాలి అని అర్థం. సో ఇక్కడ పర్పస్ అని ఇండికేట్ చేస్తుంది. మే గో అవుట్ నౌ, నేను బయటకు వెళ్ళొచ్చా? ఇది టేకింగ్ పర్మిషన్ అంటే పర్మిషన్ అడుగుతున్నట్టు. అట్లే ద చీఫ్ మినిస్టర్ మైట్ విజిట్ ద విలేజ్ టుడే. ఇక్కడ మైట్ అనేది ఏంటంటే చీఫ్ మినిస్టర్ ఈ విలేజ్కి రావచ్చు, పాసిబిలిటీ చెప్తున్నట్టు. సో ఇది మనకు మే మైట్కి. ఇంకా చెప్పుకుంటే మే అనేది విష్ లేదా బ్లెస్సింగ్ చెప్తుంది. మే చూడండి ఇక్కడ, మే యూ హ్యావ్ లాంగ్ లైఫ్, ప్రేయర్, విష్, బ్లెస్సింగ్స్ కూడా మే మైట్ యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు యూజ్ టు చూద్దాం. ఇట్ ఇండికేట్ పాస్టర్ డిస్కంటిన్యూడ్ హ్యాబిట్ అంటే గత అలవాటును, లేదు ఇప్పుడు అలవాటు లేకుండా కొంతకాలం ఉండి డిస్కంటిన్యూ అయిపోయింది. ఉదాహరణ చూడండి, హీ యూజ్ టు ప్లే విత్ హెర్ బ్రదర్. అప్పుడు బ్రదర్తో ఆడుకుంటూ ఉండేది, యూజ్ టు ప్లే. ఐడెంటిఫై సెంటర్ దట్ ఇండికేట్ పాస్ట్ హ్యాబిట్. పాస్ట్ హ్యాబిట్ ఉండాలంటే ఖచ్చితంగా యూజ్ టుతో ఉండాలి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, మస్ట్, హ్యావ్ టు, హ్యాస్ టు. ఇందులో ఇవి మోరల్ ఆబ్లిగేషన్ ఇండికేట్ చేస్తాయి. యూ మస్ట్ పే ద ఎగ్జామ్ ఫీ బిఫోర్ డ్యూ డేట్. చూడండి, డ్యూ అంటే స్ట్రాంగ్గా చెప్తుంది అనమాట. డ్యూ డేట్ ముందే మనము పే చేసేయాలి. ఇది అంటే కంపల్సరీ ఆబ్లిగేషన్ లేదా మోరల్ ఆబ్లిగేషన్ అంటారు. కంపల్సన్ ఆల్మోస్ట్ ఇది అంటే తప్పకుండా చేయాల్సిన పని. యూ మస్ట్ వర్క్ హార్డ్ టు గెట్ గుడ్ మార్క్స్. మంచి మార్కులు రావడం తప్పకుండా కష్టపడాలి అని. డిటర్మినేషన్ అంటే ఏదైనా నిర్ణయం తీసుకోవటం, ఇలా చేస్తాను అని నిర్ణయించుకోవటం. ఐ మస్ట్ కంప్లీట్ ద వర్క్ టుడే. ఈరోజు అలాగే నీ పని పూర్తి చేసేయాలి అంటారు, అంటే అది డిటర్మినేషన్. ఇన్ఫరెన్స్ అంటే కారణాన్ని ఊహించడం. ద మ్యాన్ ఇన్ ద బిగ్ హౌస్ మస్ట్ బి రిచ్. ఇగో ఈ పెద్దట్లు ఉండేడు బాగా డబ్బున్నోడు అయ్యి ఉండొచ్చు. ఇది ఇన్ఫరెన్స్, ఊహ. కాబట్టి ఇక్కడ వీ మస్ట్ కీప్ అవర్ ప్రామిసెస్. ఇది మన వాగ్దానాలు మనం నిలబెట్టుకోవాలి. ఇదేమవుతుంది? ఆబ్లిగేషన్ అవుతుంది. చూస్ ద మోడల్ ఆక్సిలరీ వెర్బ్ దట్ ఇండికేట్స్ కంపల్సన్. కంపల్సన్ చెప్పే వెర్బ్ ఏదంటే మస్ట్, గుర్తుపెట్టుకోండి. చూస్ ద మోడల్ ఆక్సిలరీ దట్ షోడ్ మోరల్ ఆబ్లిగేషన్. మోరల్ ఆబ్లిగేషన్ తెలియచేసేది కూడా మస్టే. ఓకేనండి. చూడండి, ఆట్ టు అనేది ఆబ్జెక్టివ్ ట్రూత్ అంటే దే ఆట్ టు ఫాలో ద గవర్నమెంట్ పాలసీ. ఎందుకంటే ఆబ్జెక్ట్ ఫాలోయింగ్ ద గవర్నమెంట్ పాలసీని అక్కడ మనం పాటించాలి. ఒక రకమైన ఇది కూడా డ్యూటీ లేదా ఆబ్లిగేషన్. రెండోది ఆట్ టు అనేది యు ఆట్ టు జాయిన్ దేర్. ఆట్ టు అనేది ఇక్కడ అడ్వైజర్ తెలియచేస్తుంది, నువ్వు అక్కడ జాయిన్ అయితే బాగుంటుంది. డిజైరబిలిటీ, ఐ ఆట్ టు ప్లాన్ టు క్లియర్ మై ఎగ్జామ్స్. నా ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి నేను ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ డిజైరబిలిటీ. అలాగే నీడు, డేరు, ఇవి సెమీ మోడల్స్ అంటారు. ఎందుకంటే ఈ సెమీ మోడల్స్లో మనకేమవుద్దంటే ఇవి మెయిన్ వెర్బ్గా ఉంటాయి, మోడల్ ఆక్సిలరీగా ఉంటాయి. అయితే ఈ రెండు వెర్బులకి మోడల్ ఆక్సిలరీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అది నెగిటివ్ వాక్యమైన అయ్యి ఉండాలి, లేదా ఇంటరాక్టివ్ వాక్యమైన అయ్యి ఉండాలి. ఇప్పుడు నీడ్ అంటే నెసెసిటీని తెలుపుతుంది, డేర్ అంటే ఛాలెంజ్ అని తెలుపుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, దే యాక్ట్ యాజ్ ఎ హెల్పింగ్ వెర్బ్ ఇన్ నెగిటివ్ అండ్ ఇంటరాక్టివ్ సెంటెన్సెస్. హీ డస్ నాట్ డేర్ టు గో. ఇక్కడ నెగిటివ్ వచ్చింది కదా, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉంది. నీడ్ షీ గో దేర్, ఇది ఇంటరాక్టివ్ వాక్యం కదా, ఇక్కడ కూడా హెల్పింగ్ వెర్బ్ ఉంది. హీ డేర్ టు ఆస్క్ హెర్, ఇక్కడ మాత్రం డేర్ డు మెయిన్ వెర్బ్. షీ నీడ్స్ ఎ మొబైల్,
ఇక్కడ నీడు మనకి ఏంటంటే మెయిన్ వెర్బ్. కాబట్టి ఇది సెమీ ఆక్సిలరీగా మనం చెప్పుకుంటుంటాం. లాంగ్వేజ్ ఫంక్షన్స్ అనగా పొలైట్ రిక్వెస్ట్ చూడండి. కెన్ యూ, విల్ యూ, కుడ్ యూ, వుడ్ యూ, ఇట్లా వచ్చింది, యూ వచ్చింది ప్రణోను, వాటి ముందు కెన్ను, విల్లు, కుడ్డు, వుడ్ వచ్చింది అయితే పొలైట్ రిక్వెస్ట్. అయితే కెన్ను అనేది ఇన్ఫార్ములు, విల్లు దానికంటే ఫార్ములు, కుడ్డు ఇంకా ఎక్కువ ఫార్ములు, వుడ్ అన్నిటికంటే ఎక్కువ గ్రేట్ డిగ్రీ అనమాట. మరి ఎవరైనా మనల్ని కెన్ యూ గివ్ మీ పెన్, లేదా విల్ యూ గివ్ మీ పెన్, కుడ్ యూ గివ్ మీ పెన్ అని అడిగితే మనం ఇచ్చే ఉద్దేశం అయితే షూర్, బై ఆల్ మీన్స్, ఆఫ్ కోర్స్ అని చెప్పాలి. ఒకవేళ రిక్వెస్ట్ రిఫ్యూజ్ చేద్దామంటే ఐ ఆమ్ సారీ, ఐ కెనాట్ అని చెప్పాలి. సో ఇక్కడ పొలైట్ రిక్వెస్ట్, అగ్రీయింగ్ రిక్వెస్ట్, రిఫ్యూజింగ్ రిక్వెస్ట్ చెప్పుకున్నాం. చూడండి, మూడోది చూస్తున్నట్టయితే ఆఫరింగ్ హెల్ప్. కెన్ ఐ, షల్ ఐ, కుడ్ ఐ, మే, సేమ్ పర్మిషన్ లాగే, కానీ ఇక్కడ యూ ఆర్ యువర్ ఉంటుంది. సో కెన్ అనేది ఇన్ఫార్ములు, షల్ ఫార్ములు, కుడ్ మోర్ ఫార్ములు, మే అనేది మోస్ట్ ఫార్ములు. అందుకని ఏంటంటే సపోజ్కి షల్ ఐ డ్రాప్ యూ అంటే అక్కడ మనం ఏం చేయాలి, యాక్సెప్టింగ్ ఆఫర్ లేదా రిజెక్టింగ్ ఆఫర్ చూడాలి. యాక్సెప్టింగ్ ఆఫర్ అయితే వెరీ కైండ్ ఆఫ్ యూ, నైస్ ఆఫ్ యూ అంటారు. అదే రిజెక్టింగ్ ఆఫర్ అనుకోండి, ఐ ఆమ్ సారీ, నో థ్యాంక్స్ అంటారు. కాబట్టి ఆఫరింగ్ హెల్ప్ ఎలా చేయాలి. చూడండి, సజెషన్స్ షల్ వి, కుడ్ వి, కెన్ వి, లెటర్స్, వై డోంట్ వి, ఇవన్నీ సజెషన్, వీ రావాలి గుర్తుపెట్టుకోండి. అదే అడ్వైజ్ కొనండి, యూ షుడ్, యూ ఆర్ టు, వై డోంట్ యూ, ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్, యూ హ్యాడ్ బెటర్, యూ మస్ట్, అది ఎంఫసిస్ చేసినట్టు. అంటే యూతో స్టార్ట్ చేసి షుడ్ వచ్చినా, అటు వచ్చినా, లేదు వై డోంట్ యూ వచ్చినా, ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ వచ్చినా, యూ హ్యాడ్ బెటర్ వచ్చినా, యూ మస్ట్ వచ్చి పక్కన V1 వస్తే అక్కడ యూ ప్రధానంగా తీసుకో, యూతో స్టార్ట్ అవుతుంది. అదే రిక్వెస్ట్లు అయితే రెండో పదంగా వస్తుంది, అడ్వైజ్లు అయితే ఇట్లా యూతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది మనకు లాంగ్వేజ్ ఫంక్షన్లో సజెషన్, అలాగే అడ్వైజ్. లాగా ఉపయోగపడతాయి. ఫ్యూచర్ టెన్స్ చెప్పడానికి వీళ్ళు షల్ వాడతాం. అలాగే ఎక్స్ప్రెసింగ్ ప్రజెంట్ ఫ్యూచరబిలిటీ అయితే కెన్, ఈజేబుల్, ఆరేబుల్, యామేబుల్ కూడా వాడచ్చు. పాసిబిలిటీ అండ్ గుడ్, వాజేబుల్ లేదా వరేబుల్. పాసిబిలిటీని చెప్పే మే, మైట్. ఆబ్లిగేషన్ చెప్పేది షుడ్, ఆట్. స్ట్రాంగ్ మోరల్ ఆబ్లిగేషన్ చెప్తే మస్ట్, హ్యావ్ టు, హ్యాజ్ టు. అలాగే పాస్ట్ డిస్కంటిన్యూడ్ హ్యాబిట్ చెప్పడం యూజ్ టు వాడచ్చు లేదా వుడ్ వాడచ్చు. ఇవన్నీ ఒకసారి అలా మనం జాగ్రత్తగా చూసుకుంటే ఐడెంటిఫై చేస్తాం. చూడండి, ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్ ఐ థింక్, ఐ గెస్ అంటాం. అదే ఎక్స్ప్రెసింగ్ ప్రెడిక్ట్, అప్పుడు ఏంటంటాం, ఐ హోప్ అని అంటాం. ఎక్స్ప్రెసింగ్ అపాలజీ, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐ ఎమ్ వెరీ సారీ, అలా చెప్తుంటాం. ఎక్స్ప్రెసింగ్ అడోకసీ, అడోకసీ అంటే సరిపడినంత, ఎనఫ్తో ఉండాలి. ఇన్అడోకసీ, నాట్ ఎనఫ్ ఉండాలి. అలాగే ఇన్ఎబిలిటీ, చూడండి, కెనాట్, కెన్ ఎబిలిటీ అయితే కెనాట్, ఇన్ఎబిలిటీ. దీస్ ఆర్ ఆల్ లాంగ్వేజ్ ఫంక్షన్స్. ఎలా ఉంటున్నాయో మోడల్స్ కూడా మనం ప్రాక్టీస్తో చూసాం. కాబట్టి దీన్ని డెవలప్ చేసుకోండి. టెట్, డిఎస్సిలో మంచి మార్క్ వస్తుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.